పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి విలువలు కలిగిన నీతి నిజాయితీగా ఆ నీతి నియమాలు ఆర్పేయాలని, పవన్ కళ్యాణ్ అనేవాడిని లేకుండా చేయాలని, ఆ పార్టీ అనేది లేకుండా చేయాలని లబ్ధి పొందినటువంటి పవన్ కళ్యాణ్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఇదే పిఠాపురంలో అంత వల్గర్గా మాట్లాడినటువంటి ఆయన ఎవరో కోన్కిస్క గొట్టం ఒక ఆయన ఉన్నాడు, తప్పించారు వినండి, ఆయన్ని పిలిచి ఇవాళ కేంద్ర క్యాబినెట్లో కేంద్ర పోలిట్ బ్యూరోలో మీకు పదవులు గదవులు. అదే పవన్ కళ్యాణ్ పార్టీలో ఎవరన్నా జనసేన నుంచి టీడీపీని వల్గర్గా మాట్లాడితే ఇమీడియట్లీ సస్పెన్షన్ వితౌట్ ఎంక్వైరీ. ఏంటండి ఒళ్ళు బలిసా అండి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసేది? నేను ఇన్నాళ్ళుగా సపోర్ట్ చేస్తున్నానండి. ఎంతమంది కాపులను నేను మొబలైజ్ చేశానండి, ఎన్ని గ్రామాల్లో తిరిగానండి. నేను ఇంతవరకు పవన్ కళ్యాణ్కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదండి. మీరు ఇదే నాగబాబు నన్ను వాటేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు కూడా. నాగేశ్వరరావు మీరు కావాల్సిందే మాకు, మీరు నేను ఎప్పుడు ఫోన్ చేసినా మీరు నాకు అంతే అయిపోయింది. ఇవాళ అధికారంలోకి వచ్చారు. ఇంత పెద్ద విజయవాడ సిటీలో పేరు మోసిన వాళ్ళం మేము. మీరు పదవులు ఇచ్చిన వాళ్ళు ఎవరో మీరు ఒకసారి చూసుకోండి. నా తమ్ముళ్ళు వాళ్ళు. ఎలా ఉంటుందండి? వర్మని ఇప్పుడు పిఠాపురం ఇన్ఛార్జ్గా తప్పించారు కదా, దాని మీద మీ కామెంట్ ఏంటి? ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరినైనా తప్పిస్తారండి. అసలు అక్కడ ఇంకా వర్మ ఏంటండి? వర్మ మీ ఓటింగ్ ఎంత, మా ఓటింగ్ ఎంత, మేము ఎప్పుడన్నా అలా ఉన్నామా? అయితే ఏంటంటే నీ వంతు నువ్వు కష్టపడ్డావు, సాయం చేసావు అనే ఉద్దేశంతో నీకు విలువలు ఇచ్చారు. అది లేకోకుండా నువ్వు ప్రవర్తించినప్పుడు నీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. దెర్ హ్యాస్ నో డిఫరెన్స్ ఆఫ్ కిలోమీటర్స్. ఏమవుద్ది? ఇదే పవన్ కళ్యాణ్ జన సైనికులు పోలింగ్ బూతుల్లో లేక ఉన్నా కోట్లు ఆస్తి ఉండొచ్చు ఆ పార్టీకి, ఆ పార్టీ కార్యకర్తలకి. ఇండస్ట్రియలిస్టులు మీరు శాసించవచ్చు, కోటాను కోట్లు సంపాదించవచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ మీద అవ్వచ్చు, మైన్స్ కానించి వైన్స్ కానించి అన్నీ. మీరు యుద్ధంలో మీరు ఎక్కడున్నారు? యుద్ధం చేయగలరా? దళితుల్లో, కాపుల్లో, నవాబుల్లో ఇంకోళ్ళని పంపించి యుద్ధం చేయించడం తప్ప నడిచి మీరు బయటకు వస్తారా ఏసీలోంచి? మీరు రేపైనా గెలవాలంటే జన సైనికులు ఉండాల్సిందే. జన సైనికులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముందు మీరు బాంచందొర కాలు మొక్తా. ఇంతకు మించి ఏమీ లేదు.